దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు వ్యక్తిగతంగా కుటుంబంగా ఈ వాక్య సందేశాలు వింటున్న దాన్ని బట్టి దేవునికి మరింత సమీపంగా జీవించాలని, ఈ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ఈ సందేశాలు ప్రార్థనపూర్వకంగా మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని ఇద్దరం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చును కానీ పిరుగుతనం గల ఆత్మని ఇయ్యలేదు. పౌలు తిమోతి పరిచర్యను బలపరుస్తూ దేవుని సన్నిధిలో మరింతగా దేవునికి అంగీకారంగా వాడబడాలని ఆకాంక్షిస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చినా కానీ పెరుగుతనం గల ఆత్మని ఇయ్యలేదు అని అంటున్నాడు. ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మ అంటే స్వస్థబుద్ధి గల ఆత్మను మనకి ఇచ్చాడు కానీ పిరుగుతనం గల ఆత్మని ఇయ్యలేదు. మనం పిరికివారంగా ఉండడానికి ఎంతమాత్రం వీల్లేదు. రక్షించబడిన మనం దేవుని కొరకు శక్తివంతులుగా ప్రేమ కలిగిన వారుగా మనం జీవిస్తూ దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపడడానికి మనం ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటూ ఉండాలి. దేవుని సన్నిధిలో మనం నిత్యము ఆయనతో సంబంధ బాంధవ్యాలు కలిగి మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనం బలపరిచి మన జీవితం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలో ఒక సంఘటన గుర్తుకొస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసుల నుంచి దేవుడు విడిపించి అరణ్య ప్రదేశంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించి ఆ తర్వాత కనాను దేశంలో ప్రవేశింపజేసి అక్కడున్న శత్రు సమూహం అంతటిని కూడా జయించి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. అయితే యెహోవా దృష్టికి వారు అయోగ్యంగా జీవించిన దాన్ని బట్టి మిద్యానీయుల చేతికి దేవుడు అప్పగించాడు. 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతిలో నలిగిపోయారు. తద్వారా ఎంతో వ్యాధులకు గురయ్యారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ సమయంలో వారు పెట్టు మొర్రను దేవుడు ఆలకించి దేవుడు ఆ మిద్యానీయుల చేతుల నుంచి మరలా వారిని విడిపించడానికి దేవుడు గిద్యోను ఏర్పాటు చేసుకున్నాడు. గిద్యోను ఆ మిద్యానీయులకు కనబడకుండా గానుగు చోటున గోధుమలు దొలగొడుతున్నాడు. ఈ గిద్యోను యోవాషు కుమారుడు. ఆ ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద ఆ గానుగు చోటున గోధుమలు దొలగొడుతున్నాడు. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని దేవుని దూత ఎప్పుడైతే అలా పలికాడో, మాకు తోడుగా ఉంటే ఈ పరిస్థితి ఎందుకు ప్రభు అని మరలా మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను మిద్యానీయుల చేతులు విడిపించడానికి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆ మిద్యానీయుల చేతుల నుంచి విడిపించడానికి నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. అలా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు గిద్యోను సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడు వారికి తోడుగా ఉండి ఆ మిద్యానీయులటువంటి సైన్యం చేతుల నుండి గొప్ప జయనిచ్చాడు. దేవుడు వారిని విడిపించి జయమిచ్చాడు. కేవలం 300 మంది సైన్యంతో మిద్యానీయులను జయించారు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. నేను పిరికివాడిని, నేను ఏ కార్యం చేయలేను అని
తను ఉండిపోతే అలా నలిగిపోయి ఉండేవారు. 7 సంవత్సరాలు నలిగిపోయారు. వారిని విడిపించడం కోసం గిద్యోను దేవుడు ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి, గిద్యోను దేవునికి అప్పగించుకున్న దాన్ని బట్టి దేవుడు గొప్ప జయం ఇచ్చాడు. నీకు పిరుగుబాటుగా ఉండడానికి ఎంతమాత్రం దేవునికి ఇష్టం లేదు. నీవు గొప్ప కార్యాలు చేయాలని, నీ ద్వారా దేవుడు మహింపరచబడాలని, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏదైనా ఈ వాక్యం ద్వారా మనం కూడా ప్రోత్సహించబడదాం. మనకు శక్తి, ప్రేమ, స్వస్థ బుద్ధి గల ఆత్మనిచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మను మనకి ఇవ్వలేదు. ఈ విషయాన్ని మనం గమనించవలసిందిగా ప్రభుపాత్ర మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ లోకంలో మన బ్రతికినంతకాలం పిరికివారంగా ఉండకుండా దేవుని కొరకు సూరకార్యాలు మనం జరిగించడానికి ప్రభువుకి మనం అప్పగించుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనకు తోడుగా ఉండి మన జీవితం ద్వారా దేవుడు మహింపరచబడడానికి, గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ఏ విషయంలో నువ్వు పిరికిపోడుగా ఉన్నావు? ఏ విషయంలో కురింగిపోతున్నావు? ఇంక ఈ పరిస్థితి నుంచి నాకు మార్చే పరిస్థితి లేదని భయపడుతున్నావు. నీ భయం నుంచి, నీ కురుగుదల నుంచి, నీ నిస్సహాయ స్థితి నుంచి విడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇదిగో, పిరికితనం గల ఆత్మను నీకు ఇవ్వలేదు, కానీ స్వస్థబుద్ధి గల ఆత్మనిచ్చి దేవుడు నీ జీవితం ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రోజు గిద్యోను వాడుకుని దేవుడు ఏదైనా నిన్ను కూడా వాడుకొని నీ జీవితం ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి, తద్వారా దేవుని నామం మహింపరచబడడానికి ఈ 2024 సంవత్సరంలో దేవుడు ఒక ఉన్నతమైన ఆత్మీయ అనుభవానికి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటావా? సంపూర్ణంగా మనకు అప్పగించుకుందాం. మన జీవితంలో కూడా ఘనమైన కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతుండగా సంపూర్ణంగా మనకు అప్పగించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభా, ఇశ్రాయేలు ప్రజలు 7 సంవత్సరాలు ప్రభా మిద్యానీయుల చేతిలో నలిగిపోయారు ప్రభా. వారు మొర్ర ఆలకించి గిద్యోన్ని ప్రభా మీరు ఏర్పాటు చేసుకుని మేము ఆటలు బట్టి మీకు స్తోత్రాలు. పిరికివాడుగా ఉన్న గిద్యోన్ని ప్రభా పరాక్రముడుగా చేసి ఇశ్రాయేలు ప్రజలందరికీ జయమిచ్చినట్లుగా మీ వాక్యంలో మేము నాయన చూస్తున్నాం ప్రభా. అవును ప్రభా, మాకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహంగల ఆత్మనిచ్చావు, కానీ పిరికితనంగల ఆత్మని మాకు ఇవ్వలేదు ప్రభా. మీరు మాకు తోడుగా ఉండండి నాయన. మీరు మాకు తోడుగా ఉండి మా జీవితం ద్వారా మీరు మహిమ పొందడానికి, మేము సూరకార్యాలు జరిగించడానికి మీ కృపాకార్యాన్ని మా జీవితం జరిగించండి. మీరు మహిమ పొందమని బ్రతిమాలుకుంటూ ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించి ఈ సంవత్సరం అంతా ప్రభా ధైర్యం కలిగి ప్రభా, నిబ్రహ్మ కలిగి ప్రభా, మీరు మాకు తోడుగా ఉండి ప్రభా నడిపించి మీరు మహిమ పొందమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శక్తియు, ప్రేమయు, స్వస్థ బుద్ధి గల ఆత్మ ఇచ్చి నడిపించుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.